నమస్కారం. విజ్ఞాన క్విజ్కి స్వాగతం. ఈరోజు క్విజ్లో మీ తెలివితేటలను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు ఎంత తెలుసో చూద్దామా? మొదటి ప్రశ్న, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ పర్వత శ్రేణిపై కొలువై ఉన్నారు? ఏ అరుణాచలం, బి హిమాలయాలు, సి శేషాచలం, డి నల్లమల. సరైన సమాధానం శేషాచలం. రెండవ ప్రశ్న, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విమానం పేరు ఏమిటి? ఏ ఆనంద నిలయ విమానం, బి గరుడ విమానం, సి శ్రీనివాస విమానం, డి వైకుంఠ విమానం. సరైన సమాధానం ఆనంద నిలయ విమానం. మూడవ ప్రశ్న, తిరుమలలో సుప్రభాతం రచించిన వారు ఎవరు? ఏ రామానుజాచార్యులు, బి వేదాంత దేశికులు, సి అన్నమాచార్యులు, డి ప్రతివాది భయంకర అన్నన్. సరైన సమాధానం ప్రతివాది భయంకర అన్నన్. నాలుగవ ప్రశ్న, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఏ అలిపిరి, బి తిరుచానూరు, సి శ్రీశైలం, డి కాణిపాకం. సరైన సమాధానం తిరుచానూరు. ఐదవ ప్రశ్న, తిరుమల క్షేత్రంలో సంప్రదాయం ప్రకారం ముందుగా దర్శించాల్సిన దేవుడు ఎవరు? ఏ కపిలేశ్వర స్వామి, బి గోవిందరాజస్వామి, సి కోదండరామస్వామి, డి శ్రీ వరాహస్వామి. సరైన సమాధానం శ్రీ వరాహస్వామి. ఆరవ ప్రశ్న, పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహం కోసం ఎవరి వద్ద అప్పు తీసుకున్నారు? ఏ వరుణుడు, బి అగ్నిదేవుడు, సి కుబేరుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం కుబేరుడు. ఏడవ ప్రశ్న, అన్నమాచార్యులు ప్రధానంగా ఎవరి కీర్తనలు రచించారు? ఏ శ్రీ వెంకటేశ్వర స్వామి, బి శివుడు, సి శ్రీరాముడు, డి సుబ్రహ్మణ్యుడు. సరైన సమాధానం ఏ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎనిమిదవ ప్రశ్న, తిరుమలకు నడక మార్గం ప్రధానంగా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఏ చిత్తూరు, బి తిరుపతి, సి కడప, డి అలిపిరి. సరైన సమాధానం అలిపిరి. తొమ్మిదవ ప్రశ్న, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ దేవుని అవతారంగా భావిస్తారు? ఏ గణపతి, బి విష్ణువు, సి శివుడు, డి బ్రహ్మ. సరైన సమాధానం విష్ణువు. పదవ ప్రశ్న, తిరుమలలో పవిత్ర జలపాతం ఏది? ఏ కుంటాల, బి తలకోన, సి ఎత్తిపోతల, డి ఆకాశగంగ.
సరైన సమాధానం ఆకాశగంగ. 11వ ప్రశ్న. అన్నమాచార్యులు సుమారు ఎన్ని సంకీర్తనలు రచించినట్లు భావిస్తారు? ఏ 12,000, బి 50,000, సి 8,000, డి 32,000. సరైన సమాధానం 32,000. 12వ ప్రశ్న. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏ ఉద్దేశంతో నిర్వహిస్తారు? ఏ ధ్వజారోహణం, బి ప్రసాద తయారీ, సి ఆలయ శుద్ధి, డి స్వామివారి వివాహం. సరైన సమాధానం ఆలయ శుద్ధి. 13వ ప్రశ్న. పురాణాల ప్రకారం తిరుమలలో బ్రహ్మోత్సవాలను మొదట నిర్వహించిన వారు ఎవరు? ఏ నారదుడు, బి గరుత్మంతుడు, సి ఇంద్రుడు, డి బ్రహ్మదేవుడు. సరైన సమాధానం బ్రహ్మదేవుడు. 14వ ప్రశ్న. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెరవబడే ప్రత్యేక ద్వారం పేరు ఏమిటి? ఏ మహాద్వారం, బి బంగారు వాకిలి, సి వైకుంఠ ద్వారం, డి సింహద్వారం. సరైన సమాధానం వైకుంఠ ద్వారం. 15వ ప్రశ్న. శ్రీనివాసుడు అనే నామానికి అర్థం ఏమిటి? ఏ శేషాచలవాసి, బి బ్రహ్మ నివాసం, సి శ్రీదేవి నివాసం, డి పద్మావతి నివాసం. సరైన సమాధానం శ్రీదేవి నివాసం. 16వ ప్రశ్న. తిరుమల ఆలయ నిర్మాణ శైలి ప్రధానంగా ఏది? ఏ వేసర, బి నాగర, సి కళింగ, డి ద్రావిడ. సరైన సమాధానం ద్రావిడ. 17వ ప్రశ్న. తిరుమల ఆలయంలో శుక్రవారం జరిగే ప్రత్యేక సేవ ఏది? ఏ కళ్యాణోత్సవం, బి ఊంజల్ సేవ, సి తోమాల సేవ, డి అభిషేకం. సరైన సమాధానం అభిషేకం. 18వ ప్రశ్న. తిరుమలలో స్వామివారి పుష్కరిణి ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఏ స్వామి పుష్కరిణి, బి పద్మ పుష్కరిణి, సి విష్ణు పుష్కరిణి, డి గంగా పుష్కరిణి. సరైన సమాధానం స్వామి పుష్కరిణి. 19వ ప్రశ్న. తిరుమల ఆలయానికి లభించిన అత్యంత ప్రాచీన శాసనాలు ప్రధానంగా ఏ రాజవంశ కాలానికి చెందినవి? ఏ చోళులు, బి విజయనగర సామ్రాజ్యం, సి పల్లవులు, డి కాకతీయులు. సరైన సమాధానం పల్లవులు. 20వ ప్రశ్న. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? ఏ 11, బి 9, సి 7, డి 5. సరైన సమాధానం 9.